ఆదికాండం 22:12 దేవుడు అబ్రహాంని అంటాడు. అబ్రహాం విషయంలో అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఇందుని బట్టి నాకు తెలుసయ్యా నువ్వు దేవునికి భయపడేవాడు. ఐ నో దట్ యు ఫియర్ గాడ్. జెనసిస్ 18:19. ఐ నో, నాకు తెలుసయ్యా ఎందుకు నేను దీవిస్తున్నానంటే, అందరికంటే అతీతంగా నేను ఎందుకు ఆశీర్వదిస్తున్నానంటే, ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఎందుకు పిలుస్తున్నానంటే, నువ్వు నీ పిల్లలకు కమాండ్ చేస్తావు, నీ పిల్లలకి నువ్వు హెచ్చరిస్తావు. దేని గురించి హెచ్చరిస్తావు? దేవుని యందు భయభక్తులు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు నువ్వు శాసిస్తావు. నీ తరానికి నువ్వు చెప్తావు. ఆ ధైర్యం నాకు నీ గురించి, నాకు ఆ సాక్ష్యం ఉంది, నీ మీద ఆ సాక్ష్యం, నాకు ఆ ధైర్యం ఉంది అన్నాడు. మొదటిగా నెరవేర్పులో యెహోవా యీరే పర్వతం మీద రా నీ కుమారుని అర్పించంటే అబ్రహాం అంటాడు, మై మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఈస్ టు కీప్ మై సన్ ఇన్ ద ఆల్టర్. And this altar is the most safest place where I can rely upon. I can trust God so much. నా దేవుని అంతగా నమ్ముతా. ఎందుకంటే ఆ బలిపీఠం మీద నా బిడ్డలు తీసుకెళ్ళి ఏం చేస్తా, నిశ్చింతగా తీసుకెళ్ళి సమర్పించే హక్కు, దమ్ము నాకుంది. దేవుని భయభక్తులు నేర్పించాడు. ప్రభు అన్నాడు, ఇక మీద నుంచి అబ్రాహ్మ నాకు తెలుసు, కత్తెత్తొద్దు, ఆగు. ఎందుకంటే ఇన్ని రోజులు వాడు నీ కొడుకు, ఇప్పుడు నా కొడుకు. అబ్రాహ్మ చనిపోయాడు, తన కుమారుడు ఇస్సాకు గురించి సాక్ష్యం వచ్చింది. తర్వాత తన మనవడు అంటే యాకోబుని ఒకరోజు ధ్వంసం చేసి మొత్తం ఏమి లేకుండా ఈడ్చుకొని వెళ్ళిపోదామని మామగారు ప్లాన్ చేస్తే, రాత్రి దేవుడు వచ్చి ఖబర్దార్ జాగ్రత్త, ముట్టిన ఉడుకొని అన్నాడు. అదేంటి నువ్వెవరు అంటే, ఇంక అన్నాడు భయపడిపోయి చేసింగ్ స్టోరీ చేశాడు. కానీ తందాం అనుకున్నా, సంపుదాం అనుకున్నా, కానీ రాత్రి రోజు నీ దేవుడు చేంజ్ చేశాడు, నాకు ఖబర్దార్ అని చెప్పి ఖబర్దారం గొంతు మీద కత్తి పెట్టాడు. అప్పుడు అంటాడు యాకోబు అంటాడు, ఓ నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, ఇస్సాకు కూడా భయపడ్డాడు, అబ్రహాము దేవుని భయపడ్డాడు, ఇస్సాకు దేవుని భయపడ్డాడు, నాకు తోడై ఉండని ఎడలా ఆ దేవుడు నాతో ఉండకపోతే నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభంతో. ఫియర్ ఆఫ్ గాడ్. మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి నెక్స్ట్ ఏంటండి? దేవుని యందు భయభక్తులు. చూడండి, అక్కడ పోరాడడానికి ఎవరు లేరు, అన్యాయమైన పుత్రం నిలబడడానికి ఎవరు లేరు. కానీ దేవుని యందు భయభక్తులు ఆస్తిలాగా ఇచ్చాడు తండ్రి కొడుకుకి, కొడుకు మనమడికి. ఆటోమేటిక్గా దేవుడే వచ్చి ఆ శత్రు చేతిలోంచి ఏం చేశాడు? కాపాడాడు.